ఆలు పరాటా తినాలి అనిపిస్తే ఎక్కువ శ్రమ పడకుండా క్విక్‌గా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇందుకోసం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకొని వీటిని కొద్దిగా వేయించాక ఇప్పుడు ఇందులోకి కారం, వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించాక ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళాదుంపల్ని, అలాగే కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. బౌల్‌లోకి ఒక కప్పు మైదా పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మిక్స్ చేసుకున్నాక సరిపడా నీళ్ళని పోసుకొని దోస పిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసుకున్నాక ఈ విధంగా పలుచగా దోసలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక సైడ్ కాలాక ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకున్నాక ఇప్పుడు ఒక సైడు మన ఆలు మసాలాని పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్‌ని గ్రీస్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్‌స్టంట్ లిక్విడ్ ఆలు పరాటా రెడీ.